హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బ్రోకలీ అలానే క్యాబేజ్తో మనము తాలింపు అయితే చేసేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ అండి, అలానే కొద్దిగా క్యాబేజు, వెల్లుల్లి రెబ్బలండి కొద్దిగా, అలానే శనగపప్పు, ఉద్దిగుండ్లు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా టమాటా, రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలానే మనము వేరుశనగ పప్పు, అలానే పప్పులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉప్పు వేసేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నామండి. కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇందులోకి మనము ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రైగా చేసేసుకుందాము. చూడండి, కలర్ అయితే మారాయి. వెజిటేబుల్స్ అన్నింటినీ వేసేసుకుందాం. కరివేపాకు చూపించలేదండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. 2 minutes అయిందండి. ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు, అలానే పసుపుని అయితే వేసేసుకుందాము. పొడిలో కూడా ఉప్పు ఉంది కాబట్టి చూసి వేసేసుకోండి. దీన్ని మనము వాటర్ వేయకోకుండా కుక్కర్లో ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి, మూత పెట్టేసుకొని. చూడండి, విజిల్ అయితే పెట్టేసుకున్నాము. స్టవ్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే మెత్తగా కుక్ అయిపోతాయండి. చూడండి, మనము లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నాము. ఎంచక్క కుక్ అయితే అయిపోయింది. ఇందులోకి మనము ముందుగా చేసి పెట్టుకున్న పప్పులు, అలానే శనగిత్తనాల పొడి అండి వేసేసుకుందాము. వేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, అలా హెల్తీగా ఉంటుంది. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్లో, పప్పు ధాన్యాల్లో. అందుకని తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.